నమస్కారం. వీడిజిటల్ న్యూస్కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం దేవస్థానం రామాలయంలో కన్నుల పండుగగా జరిగిన పునర్వసు నక్షత్ర హోమం. భక్తి శ్రద్ధల నడుమ స్వామిని స్మరిస్తూ రామాయణం పారాయణం చేసిన భక్తులు. నగరంలో ఓ ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా జరిగిన థగ్ లైఫ్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన కమల్ హాసన్, త్రిష చిత్ర యూనిట్ సభ్యులు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఆయిల్ పామ్ తోటలో భారీగా పట్టుబట్ట గంజాయి నిల్వలు. 9 మంది నిందితుల్ని అరెస్టు చేసి కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం. రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఈవో వేండ్ర త్రినాథరావు పిలుపునిచ్చారు. స్వామివారి సింహగిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి శుక్రవారం ఆలయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు టీపీ రాజగోపాల్, ప్రధాన అర్చక సీతారామాచార్యులు ఆలయ అధికారులతో కొండపైన ఆనంద నిలయంలో ఆలయ అధికారులతో ఈవో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణకు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సింహగిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల పొడవున కాలినడకన నగరమంతా జరగనుందన్న సంబంధిత అన్ని విభాగాలు ఈ ఉత్సవంలో భాగస్వాములు చేసే విధంగా లెటర్స్ రాయాలని తెలియజేశారు. ప్రధానంగా జీవీఎంసీ, పోలీస్, వైద్య విభాగంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ తమ వంతు చేయూతను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబుకు తెలియజేశారు. విశాఖ అంటే తనకు ఎనలేని అభిమానమని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తెలిపారు. తన 21 సంవత్సరాల వయసులో నటించిన మరో చరిత్ర చిత్రంతో విశాఖతో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందన్నారు. నగరంలో థగ్ లైఫ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా లోకనాయకుడు కమల్ హాసన్ మాట్లాడుతూ తనను విశాఖవాసినని అందరూ అనుకునేవారని చెప్పారు. విశాఖ ప్రజలు తనను ఎంతగానో ఓన్ చేసుకున్నారని కమల్ హాసన్ అన్నారు. వచ్చే నెలలో విడుదల కానున్న థగ్ లైఫ్ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలుగులో 16 చిత్రాలు స్ట్రైట్గా తీయగా అందులో 13 చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయన్నారు. తన చిత్రాలను విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కమల్తో పాటు హీరోయిన్ త్రిష, ఆ చిత్రంలో పలువురు నటులు, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోలుగుంట మండలం కొత్తలం, అడ్డసరం గ్రామాల ఆయిల్ పామ్ తోటలో నిల్వ చేసిన అక్రమ గంజాయిని రోలుగుంట పోలీసులు గురువారం తెల్లవారుజామున దాడులు జరిపి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. కొంతమంది వ్యక్తులు గంజాయిని వాహనంలో తీసుకొచ్చి కొంతలం, అడ్డసరం గ్రామాల మధ్య ఉన్న ఆయిల్ పామ్ తోటలో నిల్వ చేస్తున్నారనే సమాచారం అందినట్టు చెప్పారు. సమాచారం అందిన వెంటనే రోలుగుంట ఎస్ఐ పి రామకృష్ణారావు, కొత్తకోట ఎస్ఐ ఎం శ్రీనివాసరావు వారి సిబ్బందితో గురువారం తెల్లవారుజామున దాడి చేసి గంజాయిని ఆన్లోడ్ చేస్తున్న హుండాయ్ వెన్యూ వాహనాన్ని పట్టుకున్నట్టు పేర్కొన్నారు. వెంటనే పోలీస్ సిబ్బంది వాహనాన్ని, అక్కడున్న వ్యక్తులను చుట్టుముట్టి 9 మందిని పట్టుకున్నారని, వీరితో పాటు ఉన్న మరో 2 అక్కడి నుంచి తప్పించుకున్నారన్నారు. రోలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొత్తాలం అండ్ ఆదశ్రమ్ విలేజ్ అవుట్స్కర్ట్స్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు ఒక వెహికల్, 3 మోటార్ సైకిల్స్ ప్లస్ 9 అక్యూజ్డ్ అక్కడ గాంజాయితో పాటు దొరికారు. వెహికల్ చెకింగ్ చేసుకుంటే మనకి ఫస్ట్ 500 kgs గాంజాయి వెహికల్లోనే దొరికింది. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ ఇంటరోగేషన్లో అది సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఇంకా 250 kgs మనకి సీజ్ చేయడం జరిగింది. In total 750 kgs of ganja was seized from the spot. ఇందులో in total 9 personsని ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 persons మనం ఐడెంటిఫై చేసాము, కానీ వాళ్ళు సీన్ నుంచి పారిపోయారు. మన టీమ్ ప్రెసెంట్లీ దే ఆర్ ఆన్ ద జాబ్ టు అప్రిహెండ్ దీస్ ఫెలోస్. ఈ స్టోరీ ఏమంటే మనకి లాస్ట్ 4 days బ్యాక్ కొంతమంది
ఈ 600 kgs గాంజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు, అక్కడ డంపింగ్ చేసుకున్నారు. అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఈ 150 kgs వరకు తీసుకుని వస్తున్నారు అలాంగ్ విత్ 1 కార్. దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్గానే రేడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్యూజ్ నెంబర్ 1 ఎన్ కొత్తూరు పంచాయతీ, రోలుగుంట మండలం. ఆ వ్యక్తి పైన 4 ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, ఆల్ ఎన్డీపీఎస్ కేసెస్. రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, ఇంకా గోలుగొండ 1 కేసు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ 1 కేసు. సో ఈ వ్యక్తి సంబంధించి మనం ఒక హార్డ్ అండ్ ఎన్డీపీఎస్ క్రిమినల్ కింద మనం పెడుతున్నాము. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పునర్వసు హోమం నేడు అత్యంత వైభవంగా జరిగింది. సింహగిరిపై గల గంగాధార సమీపంలో గల ఉప ఆలయం రామాలయంలో శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని శ్రీరామ షడక్షరి మరియు సంక్షిప్త రామాయణ పారాయణం అత్యంత వైభవంగా జరిపించారు. ప్రతి నెల శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని శ్రీ స్వామివారి ఉపాలయమైన రామాలయం నందు పునర్వసు హోమం అత్యంత వైభవంగా జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. హోమం సందర్భంగా శ్రీరాముని సంక్షిప్త రామాయణం పారాయణం, శ్రీరామి షడక్షరి పారాయణం స్వామివారి ఆలయ వేద పండితులు మరియు అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుందామని నగర క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు తెలిపారు. 1 టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు తెలిపారు. 1 టౌన్ ఏరియాలోని దుర్గగుడిలో చోరీ జరిగినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదు అందిన గంటలోని వ్యవధిలోని చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నామన్నారు. చోరీ జరిగిన తీరుని పరిశీలించి పాత నేరస్తుడే దొంగతనానికి పాల్పడి ఉంటాడని గుర్తించామన్నారు. నిందితుడి నుంచి అమ్మవారి వెండి కిరీటంతో పాటు పలు చోరీలకు సంబంధించి 2900 గ్రాముల వెండి, 7.6 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఏడీసీపీ మోహన్ రావు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. కేసుకును ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిమ చూపిన సంబంధిని ఆయన అభినందించారు. మీడియా సమావేశంలో క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు, సిఐలు శ్రీనివాసరావు, జేడీ బాబు తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్ అయిన సకల సూర్యరావు గారు పుడియాట్ స్ట్రీట్లో ఉంటున్న దుర్గమ్మవారి గుడిని చూసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు అమ్మవారికి వెండి ఆభరణాలైన కిరీటం, వడ్డానం, గొలుసు అమ్మవారికి అలంకరించి పూజలు చేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఫిర్యాదు అయిన అతని భార్య ముసలివాళ్ళ ఉండటం వల్ల అవడంతో ఈ యొక్క గుడికి ప్రతిరోజు పూజలు చేయటానికి ఎవరైనా పంతులు గారు కావాలి అని బోర్డు గత 6 నెలల నుంచి బోర్డు రాసి పెట్టినారు. ఎల్లపువానిపాలెం, చంద్రనగర్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో 7వ వార్షికోత్సవ మహోత్సవ బ్రహ్మోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పెత్తకంశెట్టి శ్యామ్ సుధాకర్ మాట్లాడుతూ బుధవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యేక విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం శుక్రవారం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్న సమారాధనకు కళ్యాణ వార్షికోత్సవంకు విరాళాలు ఇచ్చిన దాతలు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 3 రోజుల నుంచి 28, 29, 30 ఈ 3 రోజులు కూడా కార్యక్రమాలు, పూజలు, హోమాలు, కళ్యాణం జరుగుతున్నాయి. దీనికి 50 మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు కళ్యాణం అయిపోగా పూర్ణాహుతి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అన్న సమారాధన కూడా జరిగింది. దానికి 50 మంది భక్తులు కూడా ఈరోజు కార్యక్రమంలో అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరగాలని, అలాగే ఎలకొండపాలెం ప్రజల ప్రజలు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇది దిగదిన అభివృద్ధి చెందాలని, అలాగే ఈ ట్రస్ట్ ఏదైతే పీజీఆర్ ట్రస్ట్ తరఫున ఈ టెంపుల్ అయితే కట్టామో ఆ పీజీఆర్ ట్రస్ట్తో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా ఈ టెంపుల్తో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాంచరాత్ర ఆగమ సారం
జరిగినటువంటి 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు స్వామివారి పుణ్యవాచనం, విశ్వక్సేన ఆరాధన ఈ కార్యక్రమాలతో పాటుగా విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు కూడా జరిగాయి. అదేవిధంగా రెండవ రోజు మండపారాధనలు, సకల విధమైనటువంటి భోగ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా రెండో రోజు. మూడో రోజు భాగంగా ఈ స్వామివారి ఎల్లపవానిపాలెంలో విశేషమైనటువంటి అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశంలో రోజు రోజుకి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31న ప్రపంచ పొగాకు నివారణకు దినోత్సవం జరుపుకోనున్న దృష్ట్యా ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని అపోలో వైద్యులు అభిప్రాయపడ్డారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో అపోలో వైద్యులు డాక్టర్ ఎండ్రపాటి ప్రదీప్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ రాజేష్లు మాట్లాడారు. ప్రపంచంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో మన దేశంలోనే అధిక సంఖ్యలో కేసులున్నాయని చెప్పారు. ప్రజల్లో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో అధికంగా పొగాకు తాగడం, పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల అధిక మొత్తంలో క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రజల చైతన్యంతో మెలగాలని, స్క్రీనింగ్ టెస్ట్ చేసుకునేంత ఆదిలోనే క్యాన్సర్ను గుర్తిస్తే సమూలంగా నయమవుతుందన్నారు. పొగాకు కారణంగానే ఎక్కువ మంది నోటి క్యాన్సర్ బారి పడుతున్నారని చెప్పారు. ఏ వ్యాధికైనా దూరదశలోనే సరైన వైద్యం తీసుకుంటే సమూలంగా ఆ వ్యాధి నిర్మూలన సాధ్యపడుతుందని వైద్యులు తెలిపారు. తమ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు అధునాతన పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. మే వరల్డ్ నో టొబాకో డే అలాగే సెలబ్రేట్ అవుతుంది. ఇది ఒక ఎఫర్ట్ టొబాకో అవేర్నెస్, నో టొబాకో అవేర్నెస్ కోసం. టొబాకో ఇస్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కాజింగ్ క్యాన్సర్. ఇది మన ఫేస్ నుంచి లోపల అప్ టు రెక్టమ్ అన్ని క్యాన్సర్కి టొబాకో రెస్పాన్సిబుల్ ఉంటాయి. అండ్ అదికి చాలా వేరే వేరే మెజర్స్ తీసుకున్నారు. లైక్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ one photo of a cancer patient, okay, then taxation చేస్తారు. Do you think that though that photo will scare a person from taking a smoke or something like that? No. In usually ఈ స్మోకింగ్ యా టొబాకోకి స్టాప్ చేయాలి, దట్ హ్యాబిట్కి స్టాప్ చేయాలితో it needs a lot of motivation, lots of personal determination. ఇండియా ఆల్మోస్ట్ సగం మంది ఓరల్ క్యాన్సర్ కేసెస్ బారిన పడుతున్నారు. అయితే మరి ఎందుకు మన దేశంలోనే ఎక్కువగా వస్తుంది ఈ క్యాన్సర్ అని మనం చూసినట్లయితే మనం గమనించింది ఏంటంటే మన దేశంలో ఈ టొబాకో నవలడం కానీ, టొబాకో చప్పరించడం కానీ యూసేజ్ చాలా ఎక్కువగా ఉంది వేరే కంట్రీస్తో పోలిస్తే. అలాగే మన దేశంలో స్మోకింగ్ కూడా ఎక్కువగానే ఉంది. మగవాళ్ళలో మన దేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే నోటి క్యాన్సర్. ఈ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు సుమారు అంటే మనం ఎంత బాగా ట్రీట్ చేసినా కూడా 3వ స్టేజ్ లేదా 2వ స్టేజ్లో వచ్చినా కూడా 5 ఏళ్ళు అయ్యేసరికి అందులో 3వ వంతు మందిని మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళని ప్రాణాలు రక్షించే పరిస్థితి ఇప్పటికీ లేదు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినా కూడా. సో డెఫినెట్గా దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. సో అందుకే ముందు అసలు ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. Apollo Cancer Center and Disha Foundation are collaborating. So there is a motto behind collaboration. One thing is we have a common belief that to treat the patients as a holistic approach, not just treating ఏదో ఒక ట్రీట్మెంట్ డిసీజ్ ట్రీట్ చేయడమే కాదు, ఓవరాల్ అప్రోచ్ కావాలన్నమాట. మనం మేము రోజు పేషెంట్స్ని చూస్తుంటాం. ఇట్స్ నాట్ అబౌట్ ద డిసీజ్, వాళ్ళకి మైండ్లో చాలా రన్ అవుతుంటాయి. దే విల్ బీ హ్యావింగ్ ఎమోషనల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, అండ్ నాట్ ఈవెన్ ద పేషెంట్, ద కేర్ గివర్స్ ఎవరైతే అటెండర్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, దే ఆల్ బీన్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇషా ఫౌండేషన్ ద్వారా ఏంటంటే దెర్ ఇస్ అన్ యాప్ కాల్డ్ మిరకిల్ ఆఫ్ మైండ్. మిరాకిల్ అంటే యాజ్ వి ఆల్ నో something which we can't expect on day-to-day basis, which is something outstanding. So మన మైండ్ని కనుక మనం కరెక్ట్గా యూస్ చేస్తే ఇట్ వర్క్స్ లైక్ ఎ మిరాకిల్ ఇన్ ఈవెన్ ట్రీటింగ్ పేషెంట్స్ ఆల్సో. ట్రీట్మెంట్ పార్ట్ అంటే మెడికేషన్స్ ఉంటాయి, లేకపోతే రేడియోథెరపీ ఉంటుంది, ఓరల్ క్యాన్సర్స్లో కీమోథెరపీ ఉంటుంది, ఇవన్నీ మేజర్ రోల్ పార్ట్, దే ఆల్ ప్లే ఏ మేజర్ రోల్.
సైమల్టేనియస్లీ ఏంటంటే ఒక కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే పేషెంట్స్ కనుక ఎమోషనల్ సపోర్ట్ కానీ వాళ్ళ అవేర్నెస్ కానీ ఎమోషనల్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కనుక యాడ్ చేయగలిగితే కనుక దిట్ స్పీడ్ అప్ దే రికవరీ అండ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ మోరల్లీ బూస్టింగ్ అప్ దెమ్. సో ఈరోజు మోటో ఏంటంటే ఆ మిరకిల్ యాప్ అనేది ఒకటి ఫ్రీ యాప్ అనమాట. ఇట్స్ 7 minutes యాప్. ఎవరన్నా మీ యాప్ స్టోర్లోకి వెళ్ళి యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ అందులో గైడెన్స్ ఉంటుంది ఎలా వాడాలి ఏంటి అనేది. అది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ యూజింగ్, నాట్ ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడమే కాదు, మీరు యూజ్ చేస్తే దెన్ యూ ఓన్లీ స్టార్ట్ టెల్లింగ్ యువర్ నియర్ అండ్ డియర్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా అనిపించింది, హౌ యూ ఆర్ ఫీలింగ్. మీరు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, పేషెంట్స్ అవ్వచ్చు, ఎనీ వన్ విల్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్. డే టు డే బేసిస్లో అందరూ పరిగెడతా ఉంటాం, అందరికీ ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఎన్ని బాగున్నా కానీ వీఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ, వీఆర్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్. వైఎస్ జగన్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎవరెవరు ఏ అక్రమాల్లో ఉన్నారో తెలుసునని బెదిరింపులకు దిగుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆముదాల వలసను నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు జగన్ మాటలు విని వారి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. జగన్ మాటలు నమ్మొద్దని, ఆయన రాజకీయ శైలి రౌడీయుజాన్ని ధ్వజమెత్తిందన్నారు. తాజాగా కడపలో ప్రారంభమైన తెలుగుదేశం మహానాడు అద్భుతంగా జరిగిందని, ఈ ఉత్సవాన్ని చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. మేళా తరహాలో జరిగిన మహానాడుకు బహుళ ప్రజల సమీకరణ, ఉత్సాహం, క్రమశిక్షణతో వైసీపీ నేతల్లో అసహనం పెరిగిందని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. పాలన సవ్యంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలు గర్వంగా నిలిచే ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో విడుదల చేయడం తెలుగు జాతికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఏదైతే కడపలో మహానాడు జరుగుతుందో చాలా అద్భుతంగా ఇప్పుడు దాకా జరగని విధంగా మహానాడు కడపలో బ్రహ్మాండం జరిగింది. ఈరోజు ఇది వైసీపీ వాళ్ళు చూసి రుచించలేక అవాకులు చవాకులు పేలుతున్నారు. ముఖ్యంగా జగన్ అడ్డా కడపలో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రేపు ఎలక్షన్లు వస్తే 10కి 10 స్థానాలు కడపలో టీడీపీకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జగన్ ఒకటే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని చేస్తే బుక్లు నోట్ చేసుకోమని, పేర్లు రాసుకోమని చెప్పి ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే లాక్కొస్తారంట, విదేశాలు పారిపోయినా లాక్కొస్తారంట. నీ అబ్బ సొత్తు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు అభిరుచిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. 5 సంవత్సరాల పాలన 157 సీట్లు జనాలకి ఇచ్చారు కదా అని అభివృద్ధి చేయాల్సింది పోయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుదొబ్బారు. ఈరోజు ఇంత రాష్ట్రం కష్టకాలంలో ఉంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటి పెద్ద కొడుకు మాదిరిగా ఈ రాష్ట్రాన్ని ముందు పెట్టాలని చెప్పి ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని మీరు మీ పాలనలో జైల్లో పెట్టారు. మర్చిపోయారా అని అడుగుతున్నారు. ప్రజలు ఎవరు మర్చిపోలే. ప్రజలు ఈరోజు గుర్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అధికారం తేవాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కసితో ఖండాల నుంచి వచ్చి గెలిపించి ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు కడపలో జనాలు వాళ్ళని తోలుకొస్తే వచ్చే జనాలు కాదు, అభిమానంతో మా పార్టీ, మా తెలుగుదేశం అని మా నాయకుడిని ఈరోజు నిజంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగు జాతి పండుగగా చేశారు. అంటే ఈరోజు ఒక ఆయన పార్టీగా ఎప్పుడు చూడలేదు. ప్రజలందరూ ఆయన దేవుడిగా కొలిచారు. తిరుపతి వెళ్తే తిరుపతి స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని జనాలు బస్సు కట్టుకొని మద్రాసు వెళ్ళి ఆయన దర్శించుకుంటేనే సంపూర్ణ దర్శనం అయిందని చెప్పి జనాలు భావించారు. అది ఎన్టీఆర్ లెగసీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాడు 82లో ప్రజలను అంచివేస్తుంటే చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక ఎన్టీఆర్ పార్టీ పెట్టి తెలుగువాడి పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. మరి ఈరోజు ఈవేళ మీరు మాట్లాడుతుంటే ఏదో ₹2 బియ్యం మేము తెచ్చాం. ఈవేళ పథకాలు, సంస్కారాలు అన్నీ మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టారు. ఎన్టీఆర్ ఈవేళ ఆయన పెట్టిన సంస్కారాలే ఈరోజు దేశంలో పార్టీలు ఇతర రాష్ట్రాలు పాలిస్తున్నారు. అంటే ఒక విజన్, అంటే ఒక సాక్షాత్ భగవంతుడిగా ఆలోచన వస్తే తప్ప మానవుడు రావు ఆలోచన. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచం గర్వించేలాగా నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి పనుదినంగా ప్రకటించారు. ఇది నిజంగా అందరూ ఆయన సెల్యూట్ చేశారు. ఎందుకంటే
ఎప్పుడు ఎన్టీ రామారావు ఎప్పుడు పదవులు కోరుకోలేదు, ఏదో కీర్తి కోరుకోలేదు. నా రాష్ట్రం, నా తెలుగు జాతి, నా ప్రజలు బాగుండాలి, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులు అని చెప్పిన ఏకైక పార్టీ ఈ దేశంలో కానీ ప్రపంచం ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు. ఈరోజు కొన్ని పార్టీలు వస్తాయి పోతాయి, కానీ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఎవడు తీయలేడు. సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోశాధికారి పెద్దపెంకి శివప్రసాద్ తెలిపారు. నగరంలో మహారాష్ట్ర మండలంలో బహుజన సంకల్ప సభ జరిగింది. ఈ సభలో శివప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికీ దళితుల్ని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవ సమాజ స్థాపన జరగాలంటే సమాజంలో ఉన్న వారందరినీ సమానంగా చూసినాడే సాధ్యపడుతుందన్నారు. తమ పార్టీ అధినేత్రి మాయావతి నిరంతరం బహుజన ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, రాష్ట్ర నాయకులు విశ్వనాథం, మల్లిక్, బండి ప్రకాశ్రావు, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తారీఖున హిందూపురం పట్టణంలో ప్రారంభమైనటువంటి ఈ బహుజన సంకల్ప సభలు ఈరోజు విశాఖపట్నంలో విశాఖపట్నంలో జరిగినటువంటి సభ ద్వారా ముగుస్తూ ఉన్నాయి. ఈ యొక్క 25 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు, ప్రతి జిల్లాలో కూడా బహుజన వర్గాలపైన దాడులు, బహుజన వర్గాల దళిత వాడల వెలివేతలతో సహా గతంలో ఏ ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు, నేడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మార్పులు వీళ్ళ బ్రతుకుల్లో జరగలేదు. వీళ్ళు గతంలో ఏ బాధలైతే అనుభవిస్తూ ఉన్నారో అలాంటి బాధలే నేటికి కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రెండు కుటుంబాలు, రెండు కులాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉన్నాయి. ఆ రెండు కుటుంబాలు ఏంటంటే, ఒకటి రామారావు గారి కుటుంబం. రామారావు గారి కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన అల్లుడు, కొడుకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆయన కూతురుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కుటుంబము, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా షర్మిల ఏమో కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కుటుంబాలు, రెండు కులాలు కూడా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ గత ప్రభుత్వమైనటువంటి రాజశేఖర రెడ్డి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇసుకలో వేల కోట్ల రూపాయలు దోచేసింది. అదేవిధంగా లిక్కర్ కేసుల్లో అవినీతిలో కూరుకుపోయినటువంటి ఆ పార్టీ నేడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పేరుతో 33,000 ఎకరాల భూమిని తీసుకోవడం కాకుండా అదనంగా మరొక 44,000 ఎకరాల భూమిని తీసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా కేవలం వాళ్ళ సామాజిక వర్గాలకు, వాళ్ళని అధికారం అంతా కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేస్తా ఈ రాష్ట్రంలో బహుజన వర్గాలను కేవలం పథకాల పేరుతో మోసం చేసుకుంటూ వాళ్ళని ఏ రంగంలో ముందుకు తీసుకొని పోకుండా ఈ కులాలంతా కూడా కేవలం వాళ్ళని ఓట్ల యంత్రాలుగా వాళ్ళందరూ కూడా మార్చుకొని వాళ్ళ బతుకులను బుగ్గు చేస్తూ ఉన్నాయి. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక రకాలుగా భరోసా ఇస్తూ వాళ్ళలో ఒక సంకల్పాన్ని తీసుకోవాలని చెప్పి ముందుకు తీసుకొని పోతా బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగానే నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా బహుజన సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో మరింతగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా అన్ని చోట్ల పోటీ చేయడానికి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 80% ఉన్నటువంటి బహుజనులకి అధికారం రావాలని కాంశీరామ్ గారు ఏదైతే కోరుకున్నారో ఆ కళను నెరవేర్చే భాగంగా ఈరోజు ఈ ప్రచార యాత్రల్లో భాగంగానే ఈరోజు మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏవైతే మెజారిటీ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారానికి దూరంగా ఉన్నాయి. బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లాలో ఏవైతే బీసీలకి అధికారం రావాలనే ఒక ఉద్దేశంతోనే మేమంతా కూడా కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా రాబో భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మేము అధికారాన్ని చేపడతామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నామండి. వినోదం పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్న సినిమా థియేటర్ల యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షులు జీవి నారాయణరావు డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ థియేటర్ల యాజమాన్యాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. తినుబండారాల ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. సినిమా థియేటర్ల మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని నారాయణరావు కోరారు. మన రాష్ట్రంలో ఫిల్మ్ ఛాంబర్ పెట్టాలని, రాష్ట్రంలో ప్రముఖుల పేర్లతో సినిమా అవార్డులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం మద్దిలపాలెం జోన్ కమిటీ కార్యదర్శి వెంకట్రావు పథకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిఐటియు నేతలు వి కృష్ణారావు, వెంకట్రావు మాట్లాడుతూ కార్మికుల హక్కు పరిరక్షణే సిఐటియు లక్ష్యమన్నారు. కార్మిక ప్రయోజనాల పరిరక్షణ విషయంలో రాజీ పడకుండా పోరాడతామని చెప్పారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని చెప్పారు. నేడు కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు. కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక ఉద్యమాలను నీరుగారుస్తూ యాజమాన్యాలకు, ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం 1970 మేలో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరిగిన పోరాటాలు చేసింది. ఐక్యతా పోరాటం నినాదంతో సిఐటియు నిరంతరం పోరాడుతుంది. అదే సందర్భంలో మద్దిలపాలెం జోన్ 10వ మహాసభ కూడా జరుగుతుంది. ఈ 10వ మహాసభలో గతంలో చేసిన 3 సంవత్సరాలు చేసిన పోరాటాలు, కార్మికుల సమస్యల మీద ఏ రకంగా ముందుకెళ్ళాం, రాబోయే కాలంలో ఏ రకంగా కార్మిక పోరాటాలు చేయాలి, ఇంకా మొత్తం కార్మిక వర్గాలకు ఏ రకంగా వెళ్ళాలన్నది ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. అది ఈరోజు జరిగే మహాసభ ఏదైతే ఉందో అందులో చర్చించుకొని భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 4.5 సంవత్సరాల నుంచి నిరాహార దీక్షలు, సమ్మెలు, పోరాటాలు అనేకం చేయడం జరిగింది. అందులో సిఐటిగా మద్దిలపాలెం జోన్ నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాం. అలాగే 4 లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాం. అదే సందర్భంలో కనీస వేతనాలు, మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్ తోటి మేము పోరాడుతున్నాం. ఈ సమస్యలన్నింటి మీద చర్చించి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల పోరాటాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేసి జూలై 9 ఏదైతే అఖిల భారత సమ్మె ఉందో ఆ సమ్మెని జయప్రదం చేయడానికి ఇందులో పిలిపించుకొని ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అదే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. మీడియాతో వారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటి వాయుగుండంగా మారిందన్నారు. మరో 12 గంటల్లో ఈ వాయుగుండం సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఉందని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. తీరం వెంబడి గాలులు తీవ్రత తగ్గాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో మత్స్యకారులు ఎవరూ చేప వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 5 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని చోట్ల, తదుపరి 6 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు అటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన, సుస్థిరమైన గాలులు వీచే అవకాశం ఉంది. 3వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఆ తరహా గాలులు వీచే అవకాశం ఉంది. మరియు కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవహచాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతలయ దర్శనం కల్పించారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సింహాచలం దేవస్థానం రామాలయంలో కన్నుల పండుగగా జరిగిన పునర్వసు నక్షత్ర హోమం. భక్తి శ్రద్ధల నడుమ స్వామిని స్మరిస్తూ రామాయణం పారాయణం చేసిన భక్తులు. నగరంలో ఓ ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా జరిగిన థగ్ లైఫ్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన కమల్ హాసన్, త్రిష చిత్ర యూనిట్ సభ్యులు.
అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఆయిల్ పామ్ తోటలో భారీగా పట్టుబట్ట గంజాయి నిల్వలు. 9 మంది నిందితులను అరెస్టు చేసి కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం. రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.